అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఈరోజు మార్కెట్ బ్రెత్ ఎలా ఉండింది? నిన్న నేను తీసుకున్న బలరాంపూర్ చీనీ లాంగ్ ట్రేడ్ ఏమైంది? ఇంకా ఈరోజు ఏమేం ట్రేడ్స్ తీసుకున్నానో డిస్కస్ చేద్దాం. ఈరోజు మార్కెట్ బ్రెత్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మనం ఎన్ఎస్‌సి 500 ఇండెక్స్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే క్లియర్‌గా మనం తెలుసుకోవచ్చు మార్కెట్ వీక్‌గా ఉందా? స్ట్రాంగ్‌గా ఉందా అని. మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టు ఒకసారి నిఫ్టీ 500 ఇండెక్స్ గమనిస్తే నంబర్ ఆఫ్ అడ్వాన్సింగ్ స్టాక్స్ వచ్చేసి 114, నెంబర్ ఆఫ్ డిక్లైనింగ్ స్టాక్స్ వచ్చేసి 384. క్లియర్‌గా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 1:4 ఉంది. అంటే ఒక స్టాక్ పెరుగుతుంటే 4 స్టాక్స్ పడిపోతున్నాయి. ఈరోజు మార్కెట్ బ్రెత్ చాలా వీక్‌గా ఉండింది. ఇంకా బలరాంపూర్ చీనీ ట్రేడ్ విషయానికొస్తే మనం నిన్న బలరాంపూర్ చీనీ స్టాక్‌లో లాంగ్ ట్రేడ్ ఇనిషియేట్ చేసాం. మీరు చూస్తుంది బలరాంపూర్ చీనీ డైలీ చార్ట్. మనం ఈ క్యాండిల్ హై దగ్గర బై చేసాం. ఈ క్యాండిల్ లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసాం. అంటే గ్రీన్ లైన్ బై, రెడ్ లైన్ స్టాప్. ఈ క్యాండిల్ దగ్గర నిన్న ట్రేడ్ ట్రిగ్గర్ అయింది. నిన్నటి ట్రేడ్ లో స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. కానీ ఈరోజు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే బలరాంపూర్ చీనీ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. కానీ బలరాంపూర్ చీనీ ఈ రోజు ఫామ్ అయిన క్యాండిల్ ఒకసారి చూస్తే ఈ క్యాండిల్ లో కూడా మనం స్ట్రెంగ్త్ చూడొచ్చు. ఇది ఒక పిన్ బార్ క్యాండిల్. సో చూడడానికి రెడ్ గా కనిపిస్తున్నా కూడా బలరాంపూర్ చీనీలో స్టిల్ బయర్స్ ఆర్ స్ట్రాంగర్ దాన్ సెల్లర్స్. సో మనం ఏం చేయలేం. వీఆర్ హెల్ప్లెస్. మార్కెట్ మన స్టాప్ లాస్ తీసుకున్న తర్వాత వీ జస్ట్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఆన్. యాజ్ యూజువల్ గా నేను రిస్క్ తీసుకున్నప్పుడు 1% ఆన్ క్యాపిటల్ తీసుకుంటాను. రివార్డ్ 2% ఆన్ క్యాపిటల్ టార్గెట్ చేస్తాను. సో బలరాంపూర్ చీనీలో నాకు 1% లాస్ ఆన్ క్యాపిటల్ వచ్చింది. నా బలరాంపూర్ చీనీ ఎగ్జిట్ ప్రైస్ చూస్తే 528.60. యాక్చువల్గా నిన్న ట్రేడింగ్ సెషన్ అయిపోయిన తర్వాత నేను స్టాక్స్ స్కాన్ చేస్తున్నప్పుడు నాకు నిన్న ఫామ్ అయిన చాలా వరకు క్యాండిల్స్ అన్ని బేరిష్ గా అనిపించాయి. లిటరల్ గా చెప్పాలంటే లాంగ్ సైడ్ ట్రేడ్స్ ఏవి నాకు కనిపించలేదు. సో అందుకోసం నేను ఈరోజు ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేశానంటే, సో ఒకవేళ మార్కెట్ వీక్ గా ఉంటే మన దగ్గర షార్ట్ ట్రేడ్స్ ఉంటే మంచిదని చెప్పేసి నేను హెచ్సిఎల్ టెక్, ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్ ని షార్ట్ సైడ్ సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేశాను. ఎప్పుడైనా నేను బై సైడ్ ట్రేడ్ చేస్తున్నప్పుడు 1:2 రిస్క్ రివార్డ్ రేషియోతో ట్రేడ్ చేస్తాను. కానీ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న ట్రేడ్స్ షార్ట్ ట్రేడ్స్ కాబట్టి ఇంట్రాడే మనం క్లోజ్ చేయాలి. మనం 3-4 డేస్ షార్ట్ ట్రేడ్స్ క్యారీ చేయలేం. ఇండియాలో క్యాష్ అండ్ క్యారీ సెగ్మెంట్ లో షార్ట్ ట్రేడ్స్ క్యారీ చేయడం ఎక్స్చేంజెస్ అలౌ చేయవు, మీకు తెలిసిన విషయమే. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మార్కెట్ ఈరోజు ఒకవేళ స్ట్రాంగ్గా ఉండుంటే బలరాంపూర్ చీనీ ట్రేడ్ వర్కౌట్ అయ్యేది, అందులో ప్రాఫిట్ వచ్చేది. ఒకవేళ మార్కెట్ వీక్గా ఉంటే హెచ్సిఎల్ టెక్, ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్ షార్ట్ ట్రేడ్ ట్రిగ్గర్ అవుతాయి. బలరాంపూర్ చీనీ స్టాక్లో వచ్చిన లాస్కి ఇవి కాంపెన్సేట్ అవుతాయన్న ఐడియాతో ఇలా స్టాక్స్ షార్ట్ సెల్లింగ్ చేద్దాం అనుకున్నా. కానీ ఒకసారి నా ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్ మీరు గమనిస్తే హెచ్సిఎల్ టెక్ షార్ట్ ట్రేడ్ ట్రిగ్గర్ అవ్వలేదు. బట్ ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్ లో మాత్రం షార్ట్ ట్రేడ్ ట్రిగ్గర్ అయింది 168 దగ్గర. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. తర్వాత ఈ ట్రేడ్ మనం అనుకున్నట్టుగానే షార్ట్ సైడ్ మంచి మొమెంటం చూపించింది. 163 దగ్గర 3 o'clock కి ట్రేడ్ క్లోజ్ చేసాం. సో ఒకసారి ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్ చార్ట్ చూసి ట్రేడ్ సెటప్ ఎలా ప్లాన్ చేసుకున్నామో చూద్దాం. సో మనం చూస్తుంది ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డైలీ చార్ట్. ఒకసారి ట్రెండ్ చూస్తే క్లియర్ గా స్టాక్ డౌన్ ట్రెండ్ లో ఉంది. లోయర్ హై, లోయర్ హై, లోయర్ హై, ఇక్కడ లోయర్ లో, లోయర్ లో, లోయర్ లో. సో క్లియర్ గా ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్ డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇంకా నిన్న ఫామ్ అయిన ఈ క్యాండిల్, మీరు స్క్రీన్ పైన పాయింటర్ ని చూడొచ్చు. నిన్న ఫామ్ అయిన ఈ క్యాండిల్ డోజీ క్యాండిల్ ఏదైతే ఇప్పుడు రీసెంట్ గా బై యాక్షన్ జరిగిందో ఇక్కడ క్లియర్ గా బై సైడ్ మొమెంటం ఎండ్ అయిపోయింది. ఫస్ట్ సెల్ ఇండికేషన్ ఈ క్యాండిల్లో మనం చూడొచ్చు. సో అందుకోసం నేను ఈ క్యాండిల్ లో దగ్గర షార్ట్ సెల్ ఆర్డర్ ప్లేస్ చేశాను. తర్వాత ఈ క్యాండిల్ హై దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేశాం. యాజ్ యూజువల్ గా లాంగ్ ట్రేడ్ అయితే నేను 1:2 రిస్క్ రివార్డ్ తో ప్లాన్ చేసుకుంటాను. కానీ ఇప్పుడు తీసుకుంది మనం షార్ట్ ట్రేడ్ కాబట్టి ఇంట్రాడే లో ఒక స్టాక్ 1:2 ఇవ్వడం అనేది, 1:2 రిస్క్ రివార్డ్ ఇవ్వడం అనేది షార్ట్ సైడ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో నేను ఎప్పుడు కూడా 1:1 రిస్క్ రివార్డ్ రేషియోతో తీసుకుంటాను. అలాగే ఇప్పుడు కూడా పొజిషన్ సైజ్ ప్లాన్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఒకసారి ఈ రోజు ఫామ్ అయిన క్యాండిల్ ని గమనిస్తే మంచి మొమెంటం బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. మన షార్ట్ ట్రేడ్ ట్రిగ్గర్ అయింది. తర్వాత ఈ షార్ట్ ట్రేడ్ నాకు 0.5% ఆన్ క్యాపిటల్ ప్రాఫిట్ ని కూడా ఇచ్చింది. సో ఒకసారి మనం చూస్తే ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్ ఈరోజు 4% పడ్డా కూడా మనం తీసుకున్న రిస్క్ 1% అయితే రిటర్న్స్ 0.5% మాత్రమే వచ్చాయి. సో అందుకోసమే షార్ట్ సైడ్ నేను వెరీ రేర్ గా ఆర్డర్స్ ప్లేస్ చేస్తాను. ఇంకా ఈరోజు మొత్తం నా ట్రేడ్ జర్నల్ ని సమ్రైజ్ చేస్తే బలరాంపూర్ చీనీలో 1% లాస్ బుక్ చేసుకున్నాం. తర్వాత ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్ లో 0.5% ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. సో టోటల్ గా అరౌండ్
మనకి ఈరోజు 0.5% లాస్ అని చెప్పొచ్చు. ఇది ఇవాల్టి ట్రేడింగ్ జర్నల్. థాంక్ యూ.